సందీప్, నీ బ్రెయిన్ నాకు తెలిసి అంటే యాజ్ ఏ సైకాలజిస్ట్ చెప్తున్నాను, నువ్వు చాలా చాలా నీ మైండ్ సెట్ చాలా ఘోరంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇలా ఉంటే నువ్వు జీవితంలో ముందుకు రావడం చాలా కష్టం. సంఘము, పరిస్థితులు, సమాజము, కట్టుబాట్లు ఏమి అక్కర్లేదు నీకు. సార్ సమాజం ఏంటి సార్? సమాజం నేను కష్టపడుతున్నా సార్. నాకు ఒకప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేవు సార్. ఆ కష్టంతో నా డబ్బులతో నేనే చదువుకొని నేను ఇప్పుడు ఆ జాబ్ కూడా రాక డెలివరీ బాయ్ పని చేస్తున్నా. అప్పుడు ఏ సమాజం వచ్చింది సార్? ఎవరిని ప్రశ్నించారు? సమాజము నీకు డెలివరీ బాయ్ కన్నా స్థానం ఇచ్చి నిన్ను కాపాడి. సమాజం ఇవ్వలేదు మేడం, ఆ స్థానం నేను చేసుకున్నా. నీకన్న తల్లి పేదది, ఇప్పుడు ఇంకో గొప్ప తల్లి వస్తే ఈమె తల్లి అనడం వదిలి మానేసి వెళ్ళి ఆమె తల్లి అని చెప్పేసి కొడుకులు నన్ను స్వీకరిస్తే దానిపై వాడు డబ్బు చుట్టూనే తిరుగుతున్నాడు. ప్రేమ, ఆప్యాయం, అనుబంధం, అనురాగం లాంటి ఏమీ లేవు. అలాంటి వాడితో నువ్వు కాపురం ఎట్లా చేస్తావు తల్లి? అవన్నీ ఉన్నాయి కాబట్టి, మీరు చెప్పినవన్నీ నాలో ఉన్నాయి కాబట్టి, నేను అంత మంచివాడిని కాబట్టి అమ్మాయి మీద చేయలేదు. అంత మంచివాడిని కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి మీద నేను చేసి ఆ అమ్మాయిని నేను శారీరకంగా అనుభవించి కూడా వేరే వాళ్ళ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు సార్. నేను దీనికి మేడం మీరే మాట్లాడాలి. ఇప్పుడు నేను చాలా పేషెంట్గా అంటే చాలా సునిశ్చితంగా విన్నాను ఈ కేసు. ఏ ఆర్థిక స్తోమతను పెంచుకోవడానికి అతను కమలాంటితోనే అక్రమ సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడో ఆ ఆర్థిక పరంగా అతను పూర్తిగా డౌన్ చేసేటటువంటి పరిస్థితికి మనం తీసుకొచ్చిన రోజున ఆ తలకు పట్టినటువంటి అహంకారం అంతా దిగి మామూలు స్థాయికి వచ్చి కుటుంబ విలువల గురించి అప్పుడు అతను కాన్సన్ట్రేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ అమ్మాయి ప్రధానంగా సెక్షన్ 498A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఏ వ్యక్తి అయినా కానీ, కుటుంబంలోని భర్త కానీ ఇతర వ్యక్తులు ఎవరైనా కానీ, దేని గురించి అయినా కానీ ఒక మహిళను మానసికంగా, శారీరకంగా హింసిస్తే సెక్షన్ 498A ఇన్వోక్ చేసినప్పుడు అతనికి 7 సంవత్సరాల పాటు శిక్ష పడేటటువంటి అవకాశం. ఇది ఒక ఇష్యూ. రెండవది సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద పెళ్ళైన తర్వాత తనని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నాడు కాబట్టి నాకు భరణం కావాలి అని చెప్పేసి ఈయనకి ఏమొస్తుంది అంటే హార్డ్లీ ఒక 30,000 వస్తుంది, 40,000 వస్తుంది. ఆ 40,000 నాకు భరణం, నాకు ఒక 20,000 భరణం కావాలి, ఒక 25,000 భరణం కావాలి అని అడిగితే ఆ 40,000లో ఒక 25,000 ఈయనకి ఇచ్చేస్తే ఈయనకి మిగిలేదు 15,000తోని ఈయన మొత్తం అన్ని షోస్ ఆ అమ్మాయి కమలా ఆంటీకి చూపించాలి. మూడోది చాలా పవర్ఫుల్ థింగ్ అంటే ఇటువంటి తప్పులు, నేరాలు చేసేటటువంటి బిడ్డలను కన్న తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు. ఎందుకంటే ఇట్స్ నథింగ్ బట్ పెంపక లోపం. నువ్వు ఒక సాటి కుటుంబంలోని ఒక ఆడపిల్లని తీసుకొచ్చి నీ కొడుకు కట్టబెట్టిన తర్వాత నీ కొడుకు ఏం పనులు చేస్తున్నాడు, మంచిగా ఉన్నాడా చెడ్డగా ఉన్నాడా అని చూడవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మీ పైన ఉంది. ఆ బాధ్యత మీరు నిర్వర్తించినప్పుడు ఇటువంటి కొడుకును కర్మగాలిగా కన్నామని చెప్పేసి బాధపడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ సెక్షన్ 12 నుంచి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే గృహహింస చట్టాన్ని ఇన్వోక్ చేసి ఇక్కడ తల్లిదండ్రుల్ని, ది సోకాల్డ్ కమలాంటీని, ఈయనని పార్టీలను చేసి వేస్తే అది క్వాజీ క్రిమినల్ కేసు అండి. అది క్వాజీ సివిల్ అండ్ క్రిమినల్ అంటే ఇటు సివిల్ నేచర్ ఉంటుంది, ఇటు క్రిమినల్ నేచర్ ఉంటుంది. డివిసి ఈజ్ ఎక్స్టెన్సివ్ అండి. ఆ చట్టం నిజం చెప్పాలంటే మహిళలకు ఒక పెద్ద వరం అని చెప్పొచ్చు. అంటే దానిలోని వచ్చేటటువంటి రిలీఫ్స్కి అసలు అంతం లేదు. ఎన్ని అంటే ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. అంటే కమలాంటి ఈ తిక్కల సమాధానాలు చెప్పేటటువంటి సందీప్ మనతోనే ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఆ అమ్మాయితో ఇంకెలా మాట్లాడతాడో మనం ఊహించుకోవచ్చు. ఆ అమ్మాయి గడగడ ఉడికిపోతుంది, మన ముందే మాట్లాడలేకపోతుంది. అంటే అతని యొక్క ప్రవర్తన అమ్మాయికి అర్థమైపోయింది ఈ 2-3 నెలల్లోని. సో దీన్ని బట్టి ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళ నుంచి ఆ అమ్మాయికి రక్షణ కావాలి కాబట్టి ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. అలాగే ఇతని నుంచి ఆ అమ్మాయికి ఆర్థికంగా భార్య అనేటువంటి స్థానంలోని ఆర్థిక పరమైనటువంటి హక్కు ఉంది కాబట్టి ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ ఇస్తుంది. తన జీవితాన్ని పాడు చేసినందుకు కాంపన్సేషన్ ఇస్తుంది. అలాగే ఆ అమ్మాయి ఉండడానికి ఒక గృహం కావాలి కాబట్టి రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తుంది. అలాగే నేరం చేసినందుకు అందులోని పార్టీలైనటువంటి అందరినీ జైలుకు పంపిస్తుంది. సో కమలాంటి కూడా ముచ్చట తీరిపోతుంది. ఇక్కడ ప్రధానంగా మనం టార్గెట్ చేయాల్సింది కమలాంటి. కమలాంటి అన్నామే తన పద్ధతిని మార్చుకొని ఆ అబ్బాయికి ఆల్రెడీ సందీప్కి వేరే అమ్మాయితో పెళ్ళయింది, వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టకూడదు అని చెప్పి మర్యాదగా పక్కకు తప్పుకుందా సరే లేని పక్షంలోని 498Aలోని DVCలోని ఆమెను పార్టీని చేసి ఆమెను 7 ఏళ్ల పాటు జైలు శిక్షకు పంపిస్తే అప్పుడు ఆమె సరిగ్గా అయ్యేటటువంటి అవకాశం ఉంది. నేను డైవర్స్ ఇస్తాను అని ఇందాక ఇతను మాట్లాడాడండి. డైవర్స్ అంటే మనం వెళ్ళగానే ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టు కోర్టు ఇవ్వదండి. డైవర్స్లో నువ్వు కారణం చూపించాలి.
ఉండాలి. ఇంకోటి ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పెళ్ళై కేవలం 2 నెలలు అయింది. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారము ఏ విడాకులైనా కోరేటటువంటి వాళ్ళు సంవత్సరం పూర్తి కాందే కోర్టుకు వెళ్ళి విడాకుల్ని అడగడానికి అవకాశం లేదు. ఒకవేళ కానీ తన మనసు మార్చుకోకపోతే ఈ కేసు నేను పర్సనల్గా తీసుకొని ఈ కేసుని నేను వాదించి ఈ అమ్మాయికి పూర్తి న్యాయం చేసి ఈయన బుద్ధి మార్చడంలోని నా వంతు పాత్ర పోషిస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను. అవును, ఇంతకా కమల అనే ఆవిడ మీతోనే వచ్చిందా లేకపోతే అక్కడే వదిలేసి వచ్చావా? నాతోనే ఉంటాను మేడం ఇప్పుడు. ఇప్పుడు నీతోనే వచ్చింది ఆవిడ కూడా. వచ్చింది. పిలు ఒకసారి ఆంటీని పిలు. ఏమని పిలుస్తావు? ఆంటీ అని పిలుస్తావా లేకపోతే కమల అని పిలుస్తావా? కమలాని కమలానే పిలుస్తావు. రండి ఇక్కడికి వచ్చి కూర్చోండి. పర్లేదు, ఇక్కడ కూర్చోండి. లే అక్కడ పోయి బాబు ఇక్కడ కూర్చో అమ్మా. కూర్చోమ్మా. తెలుసా వీళ్ళిద్దరు ఎవరు? తెలుసు మేడం. మొగుడు పిల్లలని తెలుసు కదా నీకు. తెలుసు. మరి మధ్యలో నువ్వేంటి? ముందు తెలియదు మేడం. పెళ్లికి ముందు 15 రోజుల ముందే నాతో ఈ అబ్బాయి ఉండేవాడు. మరి నీకు తెలుసా ఈ విషయం? పెళ్లి చేసుకోబోతున్నాడు ఇంకో వారం 10 రోజుల్లో అని. లేదు మేడం, 2 రోజుల ముందుగా ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పాడు మేడం. ఇంటికి వెళ్తానంటే ఎందుకంటే నాకు పెళ్లి ఉందని చెప్పి అప్పుడు చెప్పాడు మేడం. అప్పుడు నువ్వేం చేసావు? వద్దని చెప్పాను నేనైతే. అయితే లేదు అంటే పెళ్లి చేసుకోవద్దని చెప్పాను. ఎందుకు అంటే మరి 2 రోజుల ముందు అంటే నాతో కూడా ఈ అబ్బాయి సంసారం చేశాడు. అంటే నువ్వు పెళ్లి చేసుకుందావనే? అంతేగా మేడం. నువ్వు వద్దని చెప్పిన తర్వాత కూడా అబ్బాయి వెళ్ళి పెళ్లి వెళ్ళి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. అంటే మళ్ళీ ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతారు కదా, మళ్ళీ వెంటనే విడాకులు ఇచ్చేస్తారని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి పెద్దదానికి ఆ సమాధానం? ఇంకో అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం, మనం ఎలాగో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, నువ్వు పెళ్లి మానేసాను గట్టిగా చెప్పలేకపోయావా? నేను చెప్పాను మేడం. చెప్తే అబ్బాయి లేదు మా ఇంట్లో గొడవ చేస్తారు, ఇప్పుడు అందరికి కార్డులు అన్ని పనిచేసాం కదా, పరుగు పోద్ది, నేను చేసుకుని వచ్చి మళ్ళీ వెంటనే ఇప్పుడు నువ్వు చిన్న వయసు అమ్మాయి కదా, నిన్ను పెళ్లి చేసుకుని వెళ్తే వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టరా? మరి